నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేస్ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసలు ట్యాపింగ్ వెనుక ఎవరున్నారు అనే దాని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఓవరాల్‌గా కేంద్ర బిందువు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే ఆ పోలీస్ అధికారులకు సపోర్ట్ చేశారు. ఈ 10 ఏళ్ల పాటు, ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు, అంటే మొన్న ప్రభుత్వం దిగిపోయేంత వరకు, అంటే 10 ఏళ్ల పాటు ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసింది కొంతమంది వ్యక్తులపై అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మా ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలు డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నేత రఘునందన్ రావు మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా మా ఫోన్లను ట్యాప్ చేశారు, అనవసరంగా మా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇల్లు, అలాగే కార్యాలయాలు, కంపెనీల్లో సోదాలు చేశారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తుంది. ఇటువంటి క్రమంలో మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం చేసిందంతా గులాబీ పార్టీలోని నేతలే అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా ఆచితూచి అడుగులు వేయాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం కాబట్టి అడ్డగోలుగా వెళ్ళకూడదు. మొత్తం సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత ఆధారాలతో దాడులు చేసి అరెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఆ విచారణ బృందం ముందున్నటువంటి టాస్క్. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే 3 అధికారులను అరెస్ట్ చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారానికి మొత్తం ఒక లీడర్, టీం లీడర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఆయన పాత్రపై కూడా ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ 3 కూడా ఆయన పేరు ప్రస్తావించారు. ఇలాంటి సందర్భంలో ఆ ఎఫ్ఐఆర్లో A1గా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు పేరును యాడ్ చేశారు. ఇలాంటి సందర్భంలో అసలు ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి ఆ వ్యక్తులెవరు, ఆ సీక్రెట్స్ ఏంటి, ఇంకేం చేశారు? ఇప్పటికున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అలాగే ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇలా చాలామంది కీలకమైనటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఆ వాయిస్లు విని వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేశారు. సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇప్పటికే ఒక జంట విడిపోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లని మనం చూస్తున్నాం. ఒక 2 రోజుల నుంచి ఈ ప్రచారం వైరల్గా మారింది. ఇలాంటి సందర్భంలో ట్యాపింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం. దీనిలో ఉన్నటువంటి వారు అధికారులను మాత్రమే ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. కానీ గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, వరంగల్కి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, ఆయనైతే పర్వతగిరిలో ఒక వార్ రూమ్ని, ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ అరేంజ్ చేయించారు. ఆయన కూడా ఆ ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఫోన్ కాల్స్ వినడానికి. సో ఇటువంటి సందర్భంలో విచారణ బృందం చాలా సీరియస్గా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక టీం పనిచేస్తుంది. అలాగే విజిలెన్స్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేశారు, మా ఫోన్లు ట్యాప్ చేశారని. ఇటువంటి సందర్భంలో వ్యాపారస్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి ఈ ఇంటెలిజెన్స్ బృందం ఏదైతే ఉందో, పేరుకే ఇంటెలిజెన్స్ బృందం, కానీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నేతలకు సపోర్టివ్గా పనిచేశారు. వారు ఏది చెప్తే అది చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. మున్ముందు చాలా అరెస్టులు ఉండబోతున్నాయి. ఇప్పటికే 30 మంది పోలీస్ అధికారులను ఇంటెలిజెన్స్లో ప్రణీత్ రావు అండ్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలకమైనటువంటి విచారణ కూడా జరిగింది. వారి నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు అనేది బాగా వినిపిస్తుంది.
ముఖ్యంగా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు చెప్పినట్లు ప్రణీత్ రావు ఉన్నటువంటి టీంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఒక ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు సంపాదించారు. వీరంతా ఒక్కసారిగా ఎలివేట్ అయ్యి ఎక్కడ లేని సంపాదన సమకూర్చారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు, విల్లాలు, కార్లు, ఇక రకరకాలుగా ఆస్తులను సమకూర్చారు. అతి తక్కువ సమయంలో ప్రమోషన్లు కూడా అక్రమ పద్ధతిలో, బ్యాక్డోర్ అన్నట్టు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలంటే ఒక రకమైనటువంటి అనుమతి ఉండాలి. ముఖ్యంగా ఏ రాష్ట్రానికైనా సరే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసేది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పట్ల ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు, అలాగే రాష్ట్రానికి ఉగ్రవాదం కానీ తీవ్రవాదుల ముప్పేమైనా ఉందా, ఇటువంటి అంశాలపై ఫోకస్ పెట్టాల్సినటువంటి, నిఘా పెట్టాల్సినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ వారికి ఇష్టం వచ్చినట్లు కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నేతలు చెప్పినట్లే తూచా తప్పకుండా పాటించారు. ఇలాంటి సందర్భంలో కేవలం ఈ ముగ్గురే కాదు, వందల మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వారినందరినీ బయటికి లాగాలి, లేదంటే మేము ప్రత్యక్ష పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గట్టిగా చెబుతుంది. ఇలాంటి సందర్భంలో డీజీపీ వద్దకు క్యూ కడుతున్నారు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా ఫోన్లు ట్యాప్ చేశారు, వారిపై చర్యలు తీసుకోండి అని. మొత్తానికి కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఆ తీర్పునైతే రిజర్వ్లో పెట్టింది కోర్టు. ఇటువంటి సందర్భంలో ముగ్గురిని ఒకేసారి కస్టడీలోకి తీసుకొని వారిని విచారించాలి. విచారించిన తర్వాత దీనిలో ఇంకే ఎవరైనా పాత్రదారులుగా, సూత్రధారులుగా ఉన్నారా అనేది కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి రాజకీయ నాయకుల అరెస్టులు కూడా జరగబోతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. అందులోనూ గులాబీ నేతలు ఎక్కువగా ఉన్నారు. వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే దీన్నంతటినీ, ఈ వ్యవహారాన్ని నడిపించారు అనేది ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీని మీద మాత్రం ఫోకస్ పెట్టినటువంటి డీజీపీ ఆదేశాలను జారీ చేశారు. ప్రత్యేక విచారణ బృందం కూడా వేగంగా దర్యాప్తును చేస్తోంది.